తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నిన్న ఢిల్లీలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ను కలిసిన వైసీపీ ప్రతినిధి బృందం ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా కమిషన్ సానుకూల నివేదిక ఇవ్వాలని నేతలు కోరారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి షెడ్యూల్డ్ కులాలకు అందుతున్న అన్ని హక్కులు, రక్షణలు దళిత క్రైస్తవులకు కూడా వర్తింపజేయాలని అన్నారు. మతం మారినప్పటికీ దళితులు సామాజికంగా, ఆర్థికంగా వివక్షను ఎదుర్కొంటున్నారని, కాబట్టి వారికి ఎస్సీ హోదా నిరాకరించడం సరికాదని నేతలు వాదించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ డెలిగేషన్ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ గారికి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళిత ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా దళితులకు ఏ విధంగా అయితే సమాన హక్కులు ఉన్నాయో అదే విధంగా కల్పించాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాల రాయొద్దని, సో అన్ని మతాల్లో ఏ విధంగా అయితే దళితులకి ఇస్తున్నారో జైనిజంలో కానీ, అలాగే సిక్కిజంలో కానీ, బుద్ధిజంలో కానీ ఏ విధంగా అయితే ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారో క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళితులకు కూడా కొనసాగించాలని, తద్వారా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కోరడం జరిగింది. గతంలో వేసినటువంటి 3 కమిషన్లు కూడా దీనికి అనుకూలంగానే నివేదికలు సమర్పించాయి. సో ఆ నివేదికలను కూడా కన్సిడర్ చేసి ఎలాంటి అన్యాయం జరగకుండా క్రిస్టియన్లో ఉన్నటువంటి దళితులకి న్యాయం చేయాలని, ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళు ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. ఆర్థికంగా కానీ, సోషల్గా కానీ అన్ని రంగాల్లో ఈ అన్టచబిలిటీని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఆ జెన్యూనిటీని గుర్తించి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నివేదించే నివేదికలో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే విధంగా రిపోర్ట్ ఇవ్వాలని క్రిస్టియానిటీలో ఉన్నటువంటి దళితులందరి పక్షాన ఈరోజు జస్టిస్ బాలకృష్ణ కమిషన్కి నివేదించడం జరిగింది. సో ఖచ్చితంగా దీని మీద అందరూ చైతన్యవంతులే, మిగిలిన వారు కూడా అన్ని పార్టీలు కలిసి వచ్చి నిజమైనటువంటి అర్హులకి వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు కాపాడేందుకు నడుం బిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది కాబట్టి మార్చి 24, 2023న యునానిమస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి దళితులు ఎవరైతే క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు కాపాడాలని యునానిమస్గా కేంద్ర ప్రభుత్వానికి నివేదికని సమర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దళిత క్రిస్టియన్స్ని ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చర్చల్ని పడగొట్టండి విధ్వంసం వైపు నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి తన నియోజకవర్గం కావచ్చు, చూస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, దళితుల్ని, దళిత క్రిస్టియన్స్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దానికి మాకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. యాజ్ పర్ ఆర్టికల్ 14 and 15, 16 and 25 ఈ జీవించే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, లేకపోతే స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్, రాజ్యానికే ఒక మతం లేనప్పుడు ఏ మతంలోకి ఎవడైనా పోవచ్చు, ఏ మతాన్ని ఎవడైనా అంగీకరించవచ్చు. ఒకవేళ అక్కడ నచ్చకపోతే ఇంకొక మతంలోకి వెళ్ళవచ్చు. కానీ దళితులు క్రిస్టియానిటీలోకి వెళితే, ఇందాక బాలకృష్ణన్ గారు మాతో ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు, ఐఎమ్ సారీ టు సే దిస్, క్రిస్టియానిటీలో కులం లేదు కదా అంటున్నాడు. హూ సెడ్? అది ప్రపంచవ్యాప్తంగా ఉందంటున్నాడు. ఓ పెద్ద మనిషి విలాట్ తెలుసుకోమని అడుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఉండొచ్చేమో, దానిలో కులం లేకపోవచ్చు, ఉండొచ్చేమో. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నట్టుగా కులం ఎక్కడ లేదు. అక్కడ జాతులు మాత్రమే ఉన్నాయి, బ్లాక్స్, వైట్స్, బ్లూస్ అండ్ రెడ్స్. బట్ దరిద్రం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఇట్ మే బి ద ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. ఇండియన్ సాయిల్లో 2000 కులాలు ఉన్నాయి. ఐందవ నాగరాజు అన్నట్టుగా ఈ కులాలు ఒక్కొక్కరిని అంటరాని వారిగా, ఒక్కొక్కరిని ఈడు మనిషిగా ఉండటానికి లేదు, ముడ్డికి తాటేకు, మెడకి ముంత గోసబెట్టుకొని తిరగాల్సినటువంటి సొసైటీలో ఉండి అక్కడి నుంచి ఎవాల్యుయేట్ అవుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దేర్ ఇస్ నో రిలీజియన్ ఫర్ ది స్టేట్. దళితులు క్రిస్టియన్గా మారితే వీళ్ళకి రిజర్వేషన్ నుంచి తీసేయండి, కులం పోవటం లేదు. నువ్వు క్రిస్టియన్గా పో, ఇస్లాంలోకి వెళ్ళు, మధ్యంగా వెళ్ళు, బుద్ధిస్ట్గా వెళ్ళు, బట్ క్యాస్ట్ ఈజ్ రిమైన్. నువ్వు కులాన్ని నిర్మూలిస్తే తప్ప, నువ్వు మతాన్ని ఏమనకుండా మతాన్ని ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోయి కులాన్ని అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, అంబేద్కర్ చెప్పాడు, కుల నిర్మూలన దేశంలో జరగాలన్నాడు. దాని జోలికి వెళ్ళట్లేదు. ఈ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే భారతదేశంలో కానీ
పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అయితే దళిత క్రైస్తవుల మీద దాడులు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చర్చస్ ఉంటే కూడగొట్టమంటున్నారు. ఎక్కడ ఎవరన్నా చర్చకి వెళ్తే దళితులుగా పుట్టి అసమానతలు ఎక్కడా పోకపోయినా నువ్వు దళితులు కాదు, ఎస్సీ కాదని చెప్పే పరిస్థితికి వస్తూ ఉన్నారు. అందుకనే మానవత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా, దళిత సంక్షేమాన్ని కోరే నాయకుడిగా, దళిత క్రైస్తవుల సంక్షేమ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉండి 2023 ఏప్రిల్ 24వ తారీఖున నిండు చట్టసభల్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలని తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా గూడూరు మండలం కందకూరు కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. వేద పఠనం, నైవేద్యం, ఆచమనం సమర్పించారు. మంగళహారతి అనంతరం మంగళ వాయిద్యాలు, తప్పెట్లు నడుమ చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామివారి గరుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. चेतन साई नाम मोक्षिता नाम जी चंगल राजू नाम जयम्मा जयम्मा పెట్టి ఇంకో హారుడు వెల్డింగ్ शतमानं भोजदाय वृषसमेन्द्रे आयुष्येवेन्द्रे प्रतिष्ठति
ఆయన అయితే పట్టుకోరా పొగాకు ఉత్పత్తులతో ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత వెల్లడించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈగల్ విభాగం ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తులు మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. పొగాకు వినియోగం కారణంగా సంభవించే ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, ఇతర ప్రాణాంతక వ్యాధుల గురించి వివరించారు. మాట్లాడుతున్నాను. మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నో టొబాకో డే అని చెప్పి మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. మరియు టొబాకో మరియు దాని యొక్క ఉత్పత్తులను మాడము అని చెప్పి మనము ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ నో టొబాకో డేని మే 30వ తారీఖున మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. అయితే ఇప్పుడు మనము మెయిన్ యువత మీద కాన్సన్ట్రేట్ చేయాలి. యువత అనేవాళ్ళు ఇప్పుడు ఈ టొబాకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏంటంటే నికోటిన్, అడ్డ చుట్ట, ఇంకా సిగరెట్, బీడీ ఇలాంటి వాటికి మరియు ఇతర ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా వాళ్ళు అలవాటు పడటం వల్ల వాళ్ళు బంగారు భవిష్యత్తుకి కొంచెం అనారోగ్య కారణం వలన నష్టం కలగటం మనం గమనిస్తున్నాం. సో అందువలన మనము టొబాకో వలన మెయిన్గా మనం చూసింది ఏంటంటే కొంతమంది టొబాకో నికోటిన్ వాటికి సంబంధించిన నవలటం వలన నోట్లో సంబంధించిన క్యాన్సరు, మరియు ఆ పొగకు మనం ఒక రకంగా ఆ పొగను వదులుతున్నామంటే అది ఊపిరితిత్తుల్ని నల్లగా పొగొచ్చేసినట్లు చేసి ఊపిరితిత్తుల్ని పూర్తిగా డ్యామేజ్ చేయటం, ఆ తర్వాత మరి ఆయాసం రావటం, ఆ తర్వాత వాళ్ళ ఆక్సిజన్ వాళ్ళకి ఎక్స్చేంజ్. ఆక్సిజన్ అనేది ప్రాణాధారం. ఈ ఆక్సిజనే ఉంటేనే, గ్లూకోజ్ ఉంటేనే బ్రెయిన్ సర్వైవ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉన్నటువంటి లంగ్స్ని మరి ఎక్స్చేంజ్ చేసే ఈ లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం యొక్క చెడిపోవటం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఉంటారంటారు కానీ ఏదైనా పని చేయి, కూలి పనికి వెళ్ళాలి, కొంచెం జీవనోపాధానికి డబ్బులు సంపాదించుకోవాలంటే ఆయాసం వల్ల వాళ్ళు ఏ పని చేయలేకపోవటం వల్ల వాళ్ళకి ఎంతో ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ₹1 లేదా ₹2 చుట్ట, బీడీ, ఈ సిగరెట్ వీటిని వాడటము, అదేవిధంగా నికోటిన్ ప్రోడక్ట్స్ వాడటము చిన్న అలవాటుగా మొదలవుతుంది కానీ అది పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓరల్ క్యాన్సర్, అదేవిధంగా లంగ్ క్యాన్సరు, ఇతర ఈ వేడి వలన అంగిట్లో క్యాన్సరు, ఇట్లన్నిటికీ రకాల సంబంధించిన క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ఇప్పుడు మన గవర్నమెంట్ వారి తరఫున ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఉచితంగా అన్ని పిహెచ్సిల్లో, అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా చేస్తున్నాం. దాంట్లో కూడా ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మనం ఒక ముఖ్య ఇదిగా టార్గెట్ గా తీసుకుని మనం కవర్ చేస్తున్నాం. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తర్వాత మన ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. సో అది ముందు స్థాయిలో మనం అరికట్టి మనకి డయాగ్నోస్ చేసి అది స్ప్రెడ్ అవ్వకుండా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ముందుగా ఈ ఓరల్ క్యాన్సర్ కి అత్యధిక ప్రిసిపిటేటింగ్ కారణమైనటువంటి ఈ టొబాకో ప్రొడక్ట్స్ ని మనం ఖచ్చితంగా అలవాటు పడకుండా చూసుకోవాలని, అలవాటు పడిన వాళ్ళు మానేయాలని, మరి అదేవిధంగా భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఈ పొగాకు యొక్క ప్రొడక్ట్స్ కి అలవాటు పడకూడదని మరి మీ అందరికీ ఈ సందర్భంగా మీరందరూ కూడా మీరు పొగాకు తాగితే మీకు వల్లే కాదు, అంటే సిగరెట్ తాగితే మీ ఇంట్లో ఉన్న మీ చిన్న బిడ్డలకు కూడా ఆ స్మోక్ అనేది ఎఫెక్ట్ అవటం వల్ల ఏ కారణం లేకపోయినా ఆ చిన్న బిడ్డల యొక్క ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అవుతాయని మీరు తెలుసుకోవాలని, ఈ సందర్భంగా మనందరం కలిసి పొగాకును వాడకూడదు అని మరొకసారి కఠినంగా ప్రతిజ్ఞ చేయాలని మీ సహకారాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ CRDA అథారిటీ సమావేశం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చ, మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం. మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్లు ప్రకటించడం చరిత్రాత్మకమన్న హోంమంత్రి అనిత. సీఎం చంద్రబాబు హయాంలో మహిళలకు ఆర్థిక గౌరవం పెరిగిందని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వంలో వచ్చిన మెగా డిఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఫైర్.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. ఢిల్లీలో జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కు వినతి పత్రం సమర్పించిన ఎంపీ గురుమూర్తి నేతృత్వంలోని వైసీపీ ప్రతినిధి బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.